హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. మనం రోడ్డుపై వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగిన ఆ ఒక్క క్షణం వాహనం ఒక్కసారిగా ఢీకొట్టిన శబ్దం అప్పటిదాకా ఉన్న నిండు జీవితం పగిలిన గాజు ముక్కలా ఛిద్రమవుతుంది. దానికి కారణమైన వాహనాలను పట్టుకోవడానికి పరిహారం రావడం అనుమానమే. ఇలా హిట్ అండ్ రన్ కేసుల బాధితులకు కేంద్రం సాయం అందిస్తుందని తెలుసా? రహదారులపై గుర్తు తెలియని వాహనదారులు ఢీకొనే ప్రమాదాలు ఎక్కువ. ఇలాంటి కేసుల్లో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలే. వాహనాలను గుర్తిస్తేనే బాధితులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది, లేదంటే ఆ కుటుంబాలు ఇబ్బందులు పడాల్సిందే. ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులకు కేంద్రం పరిహారం అందిస్తుంది. చాలా మంది బాధితులకు దీని గురించి తెలియక దరఖాస్తు చేయడం లేదు. మోటార్ వాహన చట్టంలోనే సెక్షన్ 161 ప్రకారం బాధితులకు ఈ పరిహారం అందిస్తారు. గతంలో కంటే పెంచి 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త పరిహారం చేస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో మరణించిన బాధిత కుటుంబాలకి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000. ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాధితులు సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. హిట్ అండ్ రన్ పరిహార ఫారం కలెక్టరేటు, రవాణా శాఖ కార్యాలయాల్లో లభిస్తుంది. ఇందులో ఫారం 1-4 బాధితులు నింపాలి. క్షతగాత్రులు ఫారం 1లో ఇచ్చినట్లు వ్యక్తిగత వివరాలు, ప్రమాదం జరిగిన ప్రదేశం, ఢీకొట్టిన సమయం, గాయాల వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు అందజేయాలి. ఈ కేసులో మరణించిన వారి తల్లిదండ్రులు, భార్య ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, చనిపోయిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం, లీగల్ హెయిర్ అందించాలి. ప్రమాదం జరిగిన తరువాత ప్రైవేట్ ఆసుపత్రిలో సొంత ఖర్చుతో చికిత్స పొంది ఉంటే ఫారం 4తో పాటు ఆసుపత్రి బిల్లులు అందజేయాల్సి ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకానికి చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉంటారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ప్రాంతాన్ని బట్టి తొలుత తహసీల్దార్ దరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. ఆ తరువాత క్లెయిమ్స్ విచారణాధికారిగా ఉండే ఆర్డీఓ ఫారం 2తో కలిపి ఒక నివేదిక ఇస్తారు. ఆ దరఖాస్తు కలెక్టరేట్లో సి సెక్షన్కు పంపుతారు. అక్కడ నుంచి ఫారం 3 ద్వారా జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేరుతుంది. కలెక్టర్, ట్రాఫిక్, రవాణా శాఖ అధికారుల కమిటీ సంతకాలు చేసి ఆ దరఖాస్తు ఆమోదిస్తారు. అలా ఆమోదించిన దరఖాస్తు ముంబైలోని జిఐ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్కు స్కాన్ చేసి పంపి బాధితుల ఖాతాల్లోకి 15 రోజుల్లోగా పరిహారం జమ అయ్యేలా చూస్తారు.